ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 5వ రోజు శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ఈ సందర్భంగా పత్రికలకు ప్రకటనలపై టీడీపీ సభ్యులు కొన్ని అనుకూల వీడియోలు పెట్టుకుని విచ్చలవిడిగా జగన్ వ్యవహరించారని, సచివాలయాలకు వాలంటీర్లకు సాక్షి పేపర్లు కట్టబెట్టడం చేశారని, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశారని బెందాలం అశోక్ ఆరోపించారు. దీనిపై వెంటనే హౌస్ కమిటీ వేయాలని, సొమ్మును రికవరీ చేయాలని ఆయన కోరారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నవమోసాలకి ఇది అదనంగా 10వ మోసం అధ్యక్ష. రాష్ట్రంలో 5 సంవత్సరాలు మీడియాను అడ్డం పెట్టుకుని చేయనటువంటి పాపం లేదు అధ్యక్ష. సహజంగా ఏ పత్రికలైనా గతగా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలని విమర్శించకుండా ఈ ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి వార్తలను మాత్రమే ప్రచురించుకునే ఒక పద్ధతి ఉంటే, జగన్మోహన్ రెడ్డి తన పత్రికని కేవలం అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించడానికి తప్ప ఇంకొక దానికి వాడుకున్నటువంటి సందర్భం లేదు అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు ఆనంద్ బాబు గారు చాలా విషయాలు సభ ముందు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఏంటంటే అధ్యక్ష, సచివాలయాలకి ఖచ్చితంగా సాక్షి పేపర్ కొనాలని కొన్ని డైరెక్షన్స్ ఇవ్వటం, ప్రతి వాలంటీర్ కూడా ప్రభుత్వం సొమ్ము 200 రూపాయలు ఇచ్చి సాక్షి పేపర్ను మాత్రమే కొని సర్క్యులేట్ చేసుకునే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయటం, కేవలం వాళ్ళ పార్టీ కార్యక్రమాలని విస్తృతంగా ప్రచారం చేసుకోవటం కోసం పత్రికలను వాడుకోవటం, మరీ ముఖ్యంగా మీడియా మీద కొన్ని ఆంక్షలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వ్యక్తిత్వ హననం కూడా చేస్తూ కూడా చేసినటువంటి కార్యక్రమాలు కూడా మనం గత 5 సంవత్సరాలు చూసాం అధ్యక్ష. అందుకని దయించి తమరి ద్వారా మంత్రి గారికి మేము కోరుకునేది ఏంటంటే, ఖచ్చితంగా దీని మీద హౌస్ కమిటీ వేసి విచారణ జరిపి రెవెన్యూ రికవరీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది ప్రగాఢంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నమ్ముతున్నటువంటి అంశం అధ్యక్ష.